ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కొంత తల్లి యొక్క ఆరోగ్యంలోనూ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు. బండి మీద కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్యాన్ని మనం చూసుకోలేదు అంటే చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఆరోగ్యాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో మనకు వివాహం అవుతుంది. ఆరోగ్యం బాగుంటే ధనాన్ని సంపాదించగలుగుతాం. ఆరోగ్యం బాగుంటే మనం వృత్తిలో న్యాయాన్ని చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అందువల్ల ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా కూడా కాపాడుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యము, అలానే తండ్రి యొక్క ఆరోగ్యము, అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళే వ్యక్తులు ఉంటారు. అంటే 7th క్లాస్ వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు అంటే 7th లోపల ఉన్న వ్యక్తులు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వేరే వ్యాపకాలు తగ్గించుకోవాలి. చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మనం కొంత ఆలోచన చేసి కొంత నిర్మాణాత్మకంగా పోషించి ముందుకు వెళ్ళాలి. అయితే తగిన ఆదాయం అనేది వీళ్ళకి లభిస్తుంది, దానిలో ఇబ్బంది లేదు. ఆదాయానికంటే మించిన ఖర్చులు ఎక్కువగా వస్తాయి, దానికి కొంత పొదుపు చేసుకోవాలి. కుటుంబంలో స్త్రీలకి కొంత వైద్యం కొరకు డబ్బులు ఖర్చు చేయటం, అలానే అతి నిద్ర పోతుంటారు చాలామంది కూడా. బద్ధకస్తులు అంటారు సహజంగా. బద్ధకస్తులు అంటే ఎలా ఉంటుందంటే మావాడు మంచివాడేనండి అని అంటాడు, కానీ నిద్రపోతుంటాడు అంటాడు. మా అల్లుడు మంచివాడే కానీ ఆయన ఏం పని చేయడంట. మంచివాడైతే ఎవడికి కావాలండి? వాడు పనిచేసే వర్కర్ కావాలి. మంచి వ్యక్తిత్వం అనేది మంచిదే, దాని తప్పు లేదు. ఈయన చాలా మంచి డాక్టర్ అండి అని అంటారు. వైద్యం చెబితే ఆ డాక్టర్ ఎందుకు పనికొస్తాడు?
అలాంటి విషయాలు కొన్ని నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ మంచితనం అనేది ఉండాలి. పనిలో కూడా సిన్సియారిటీ ఉండాలి. అప్పుడే మంచితనానికి పనికి రెండు కూడా క్లబ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా రుణాలు చేయటం ఒకటి, అలానే మానసికంగా ఆందోళన కొంత తగ్గించుకోవాలి. దానితో పాటు అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలు చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే వేళ తప్పిన భోజనము, అనారోగ్యము, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. అంటే ఇవన్నీ కూడా నిజంగా ఈ రాశి వాళ్ళు శని వక్రగతి ఉండటం వల్ల ఇలాంటి విషయాల్లో శ్రద్ధ చూపించాలి. అలా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావు, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి గుంటూరు, లేకపోతే గుంటూరు నుంచి హైదరాబాదు, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు, ఇలాంటి ట్రాన్స్ఫర్లు మాత్రమే జరుగుతాయి. కానీ ఇంప్రూవ్మెంటు, ఇంక్రిమెంటు, ప్రమోషన్లు అనేవి వీళ్ళకి లభించే అవకాశం అనేది లేదు. అలానే ఆందోళన చెందాల్సిన పనేం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఆందోళన చెందకుండా ఉండటం చాలా ఉత్తమమైన విషయం. అంటే మానసికంగా మటుకు మెంటల్లీ డిజార్డర్ లేకుండా ఉండటం చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలు చక్కగా మీరు పాటించండి. శని వల్ల భయం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండంగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది. ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు. మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు. ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే.
శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.